సద్గురం సాయినాథాయ నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా ధనస్సు రాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. గురుగ్రహం యొక్క అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు సాఫీగా పూర్తి చేయగలుగుతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగడం చాలా శుభదాయకం. ఉద్యోగస్తులకు ఈ వారమంతా కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూలు లేదా మంచి అవకాశాలు రావచ్చు. తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారమంతా కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం చాలా అవసరము సుమా. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత, నమ్మకం ఉంటే అభివృద్ధి మరింత వేగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరిగే సూచనలు బాగానే ఉన్నాయి. పాత బాకీలు వసూలు కావచ్చు. స్థిరాస్తి లేదా వాహనానికి సంబంధించిన ఆలోచనలు ఫలించే అవకాశం ఉంటుంది. అయితే విలాసవంతమైనటువంటి ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గించి పొదుపు చేయడానికి దృష్టి పెట్టండి. అది శుభదాయకంగా ఉంటుంది. కుటుంబం మరియు దాంపత్యం, కుటుంబ సభ్యులతో ఆనందంగానే గడపగలుగుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుపుకుంటారు. దాంపత్య జీవితంలో ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. పిల్లల విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధువులతో అపార్థాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఏకాగ్రత పెరిగి చదువుల్లో పురోగతి సాధించగలుగుతారు. మీరు విద్యార్థులందరూ కూడా గురువుల యొక్క సలహాలను పాటిస్తే మంచి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ప్రయాణాలు, పని ఒత్తిడి వల్ల అలసట వస్తుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం మరియు శరీరానికి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు. ఈ వారం గ్రహాల ప్రభావం వల్ల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం, దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది. చేయవలసిన పరిహారాలు:
ప్రతి గురువారం కూడా శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ దత్తాత్రేయ సద్గురు సాయినాథుని దర్శించండి. ఓం భృం బృహస్పతి నమః అనే మంత్రాన్ని జపించండి. శనివారం పేదలకు శనగపప్పు వస్త్రాలు దారంగా ఇస్తూ ఉండండి. పసుపు రంగు దుస్తులు అనగా పసుపు కలరు, పచ్చటి కలరు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగు పసుపు రంగు. శుభదినాలు గురువారము, ఆదివారం. మొత్తానికి 26 నుండి ఆగస్టు 1 వరకు ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా ఆర్థిక పురోగతి, లాభాలు, కుటుంబం సంతోషం మరియు ఆధ్యాత్మిక శోభితాలు కలిగే అవకాశం ఉంది. ఓర్పుతో ధర్మబద్ధకంగా ముందుకు సాగితే విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. ఓం నమః శివాయ. హర